సార్ ఈ క్యాన్సర్కి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? అంటే క్యాన్సర్కి సంబంధించి స్పెసిఫిక్గా వ్యాక్సిన్స్ అని కాదు, కానీ కొన్ని ఆర్గానిజమ్స్ అంటే వైరసెస్ క్యాన్సర్కి కారణం. ఫర్ ఎగ్జాంపుల్, ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఉన్నటువంటి సర్వైకల్ క్యాన్సర్ కేసెస్లో ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద పేషెంట్స్లో 90% మందిలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే కారకంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనము ప్రివెంట్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేవి కూడా తగ్గిపోతాయి. సో దానికి సంబంధించి ఈ హెచ్పివి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ విరివిగా అన్ని దేశాల్లోనూ వాడుతున్నామండి. ఆడపిల్లలు 9 నుండి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అలాగే మగపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2 డోసులుగా ఇస్తామండి 6 మంత్స్ గ్యాప్లో. సో ఇది ఇవ్వడం వలన ఫ్యూచర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 90% తగ్గిపోతుందండి. అట్లాగే మగపిల్లల్లో కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల వాట్స్ అని వస్తాయి. దాంతోపాటుగా పెనైల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ మగపిల్లల్లో కూడా ఇవ్వడం వలన ఈ పెనైల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే 2 డోసులు సరిపోతుందండి. 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 3 డోసెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో తీసుకోవచ్చు అంటారా? 25 ఏజెస్ 30 ఏజెస్ ఇలా ఉన్నా కూడా? అంటే మొదటి బిడ్డ పుట్టక ముందు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే అది బాగా పనిచేస్తుందంటే, అంటే యూజువల్గా మొదటి మ్యారేజ్ అవ్వక ముందు తీసుకుంటే ఇది పనిచేస్తుందండి. యూజువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 to 15 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వెరీ గుడ్ రిజల్ట్స్ చూపించిందండి. 15 to 25 ఇయర్స్ వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి చూపించింది. ఆఫ్టర్ 25 ఇయర్స్ వాళ్ళకి ప్రూవ్డ్ బెనిఫిట్ అనేది అయితే ఏం చూపించలేదు. సో ఎంత ఎర్లీ ఏజ్లో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే అంత బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు. సార్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది జుట్టు ఊడిపోతూ ఇలా కనిపిస్తూ ఉంటారు. సో అలా ఎందుకు అవుతుందంటారు? ఓకే, ఈ జుట్టు ఊడిపోవడం క్యాన్సర్ పేషెంట్స్లో అనేది క్యాన్సర్ వలన కాదండి. ఈ క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీ ఇస్తాము. సో ఆ కీమోథెరపీ కొన్ని డ్రగ్స్ వలన, అంటే యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి అలాగే ఓవేరియన్ క్యాన్సర్కి ఇచ్చే డ్రగ్స్ ద్వారా ఈ క్యాన్సర్ కణాలతో పాటుగా మన జుట్టుకు సంబంధించిన కణాలు కూడా కీమోథెరపీ ఇచ్చేటప్పుడు చనిపోవడం జరుగుతుంది. సో దాని వలన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఒక హెయిర్ ఫాలే కాకుండా వేరే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా, అంటే ఆకలి తగ్గిపోవడము, ఒళ్ళంతా మంటలు రావడము, చర్మము రంగు మారడము, మొద్దు బారడము, ఒంటి మీద మచ్చలు రావడము, ఇవన్నీ కూడా కీమోథెరపీ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎప్పుడైతే మనకి కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా జుట్టు రావడం అనేది చాలా వరకు జరుగుతుంది. ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్గా కీమోథెరపీ అయిన తర్వాత మెల్లగా తగ్గిపోతాయి.